చట్టవిరుద్ధంగా సుజనా చౌదరికి రుణం. సుజనా ఇండస్ట్రీస్, వోల్టాస్, వర్మ రియల్టర్స్ కంపెనీలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా లీజు ఆస్తిని తాకట్టు పెట్టారు. అది కూడా 24 కోట్ల విలువైన ఆస్తిని తనిఖా చూపి బ్యాంక్ నుండి 91 కోట్ల రుణాన్ని పొందారు. ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేశారు. చట్టవిరుద్ధంగా జరిగిన ఈ లావాదేవీలపై విచారణ జరిపించాలి అని కోరుతూ హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త హబీబ్ అలాద్దీన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఫిబ్రవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు విచారణ ప్రారంభించలేదని కోర్టుకు వివరించారు. BNSS సెక్షన్ 193 ప్రకారం FIR నమోదు చేసిన 90 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని, కానీ 11 నెలలు అవుతున్నా దర్యాప్తు ప్రారంభించలేదని, దీని వెనుక సుజనా చౌదరి ఒత్తిడి ఉందని ఆరోపించారు. ప్రతివాదులు బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేయాల్సిందిగా, సమన్లు జారీ చేసిన విచారణ జరపాల్సిందిగా CCS పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ B. విజయసేన్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున S. ప్రభాకర్ వాదనలను వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పోలీస్ అధికారుల నుండి వివరాలు తెలుసుకొని చెప్పాలని హోంశాఖ జీపీని ఆదేశిస్తూ విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేశారు.